మీ మౌల్వీ సాహెబ్ తన హృదయాంతరంగంలో నాకు స్థానాన్ని కల్పించారో లేదో నాకు తెలియదు. ఆయన నాకు ఒక స్థానాన్నే గనక ఇచ్చినట్లయితే ఆయన అక్కడ నాకు స్వేచ్ఛను ఇచ్చారో లేక బంధించి ఉంచారో అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నాకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మాత్రమే అతనికి ఎంతో కొంత మేలు చేయగలుగుతాను. అతడు నా స్వేచ్ఛా హక్కులను నాకు అనుమతించి నన్ను తనవానినిగా చేసుకున్నాడా లేక వాటిని నాకు లేకుండా చేశాడా అన్నదే తేలవలసి ఉందని దాని అంతరార్థం. నా హక్కులను నాకే వదిలివేసినట్లయితే నేనతనికి సహాయకారిగా ఉంటాను. ఇక రెండవ మిత్రుని విషయానికి వస్తే అతడు త్వరగా పురోగమించాలని నేను కోరతాను. కాని వాస్తవం ఏమిటంటే అతడు తన ఆధ్యాత్మిక దేవాలయాన్ని సంశయమనే ఇసుక పునాదిపై నిర్మించాలనుకుంటున్నాడు. సంశయమే తత్వశాస్త్రానికి జీవసారం. నా అభిప్రాయంలో తత్వశాస్త్రం ఆశ్చర్యము నుండే ప్రారంభం కావాలి. మన సాధనా విధానంలో ఒక దశలో ఆశ్చర్యానుభవం దానంతట అదే అభ్యాసిలో సృష్టించబడుతుంది. నేనా స్థితిలో అనేక సంవత్సరాలు ఉన్నాను. ఈ స్థితి ప్రవేశించిన తరువాత ఆధ్యాత్మికత పూర్తిగా ఒక కొత్త మలుపు తిరుగుతుంది.